విద్యార్థులకు గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి 15,000 తల్లికి వందనంపై కీలక అప్డేట్. ఈ యొక్క టాపిక్ గురించి తెలుసుకుందాం ఇప్పుడైతే. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మన ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఈ యొక్క వీడియో కూడా అందరూ షేర్ అవుతుంది కాబట్టి సమాచారాన్ని మీతో పాటు వాళ్ళు కూడా తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇంకా లేట్ లేకుండా టాపిక్ మనం చూసినట్లయితే ఇక్కడ తల్లికి వందనం పథకంపై మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే కీలక అప్డేట్ ఇచ్చారండి. ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే పథకం అమలు చేస్తారని క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సందర్భంలో చూసినట్లయితే మనకి ఒక అఫీషియల్ క్లారిటీ కూడా వాళ్ళే స్వయంగా ఇచ్చారండి. కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు తీసుకోవాలని అడుగులు వేస్తున్నారు కాబట్టి తాజాగా ఓ హామీ ప్రభుత్వం కీలక అప్డేట్కి మనకైతే ఇవ్వడం జరిగిందండి. అదేమిటో మనం పూర్తిగా చూద్దామండి. గత వారం రోజులుగా తల్లికి వందనం పథకం గురించి రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య వారు జరుగుతుంది కాబట్టి చంద్రబాబు గారు మనకంటూ ఇక్కడ చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపించిందండి. అంటే టీడీపీ ప్రభుత్వం మనకైతే ఖచ్చితంగా వీరు హామీలు అయితే ఇస్తారు కానీ వీరైతే హామీలు నెరవేర్చడం అని వైసీపీ ప్రభుత్వం వారైతే భాగవేళ్ళైతే మాట్లాడడం జరిగిందండి. కానీ మనకైతే మన సీఎం చంద్రబాబు గారు అయితే స్పందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే అమ్మకు వందనం పేరుతో విద్యార్థుల అకౌంట్లో 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది కదా. తాజా దీనికి సంబంధించిన కీలక ఆదేశాలు ప్రభుత్వం అయితే జారీ చేసిందండి. ఈ యొక్క పథకం గురించి తెలుసుకుందాము. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకైతే అమ్మకు వందనం పేరుతో చంద్రబాబు సర్కారు ప్రతి ఏటా కూడా 15,000 ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకోవడం జరిగిందండి. ఇది అందరూ కూడా తెలిసిన విషయమే. దాంతోపాటు అయితే ఈ పథకం ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇస్తారని ప్రచారం జరగడంతో మంత్రి నిమ్మల రామానాయుడు గారు మనకు ఒక మంచి కీలక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి. అదేమిటంటే ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని అందిస్తామని చెప్పారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఓ పండగల మేమైతే ఇక్కడ నిర్వహిస్తాము అని కూడా చెప్పడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పి వైసీపీ అధికారంలో రాగానే తర్వాత వారి మాట మార్చడం ఏ విధంగా జరిగింది అనే విషయం కూడా వీళ్ళైతే ఆరోపించారండి. ఆ తర్వాత చూసినట్లయితే తల్లికి వందనం పథకాలకు సంబంధించిన డబ్బులు రావాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ను కలిగి ఉండాలని ప్రభుత్వం ఇటీవల ఎవరికైనా సరే ఆధార్ రికార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేస్తుంది కాబట్టి ఈ యొక్క పథకానికి అర్హులవుతున్న ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డుని కలిగి ఉండాలండి. ఈ యొక్క ఆధార్ కార్డు మనకున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకం వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనం క్లారిటీ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్కి మన ఇంట్లో ఒక ముగ్గురు పిల్లలు అనుకోండి. ఆ యొక్క ముగ్గురు పిల్లలకు కూడా విడివిడిగా 15,000 మొత్తం చూసినట్లయితే ప్రతి ఏటా కూడా మనకి 45,000 రూపాయలు అనేది తల్లుల ఖాతాలో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రకారంగా గత ప్రభుత్వంలో చూసినట్లయితే ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్నా సరే కేవలం మనకి ఒకరికి మాత్రమే ఇచ్చేవారండి ఈ పథకం ప్రకారంగా. కానీ మనకైతే ప్రభుత్వం మారింది కాబట్టి ఇంట్లో ఎంతమంది అంటే అంతమంది కూడా విడివిడిగా 15,000 ఇస్తాము అని చెప్పారు కాబట్టి ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. ప్రకారంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.